ప్రైజ్ ద లార్డ్ అందరికీ. సంఖ్యాకాండం 21వ అధ్యాయంలో దేవుడు తాపకరమైన సర్పాల గురించి అలాగే ఇత్తడి సర్పం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. తమ పరిస్థితులను చూసి గొనిగే ఇజ్రాయేల్ యుద్ధకు వారు తమ పరిస్థితులపైన పెట్టుకున్న ఆశలన్నింటినీ తెంపివేయడానికి దేవుడు తాపకరమైన సర్పాలను పంపాడు. అప్పుడు మాత్రమే వారు తమ స్థితిని చూడడం మానేసి దేవుని వాగ్దానమైన ఆ ఇత్తడి సర్పం వైపు చూడడం ప్రారంభించారు. చాలామంది తమ పరిస్థితులపైన ఆశలు పెట్టుకొని అవి మెరుగుపడితే తాము సంతోషంగా ఉంటామని భావిస్తారు. కానీ మనం మన పరిస్థితుల వైపు చూడాలని దేవుడు కోరుకోవడం లేదు. ఆయన వాక్యంలో ఉన్న తన వాగ్దానం వైపు మనం చూడాలని ఆయన కోరుకుంటున్నాడు. మనం దేవుని వాగ్దానం వైపు చూసినప్పుడే దేవుడు పనిచేయడం ప్రారంభిస్తాడు. రక్షణ అంటే మనల్ని మనం మంచి వ్యక్తులుగా మార్చుకోవడం కాదు. రక్షణ అంటే మనపై మనకున్న నమ్మకాన్ని పూర్తిగా వదులుకొని యేసు వైపు చూడడం. మనల్ని మనం చూసుకుంటూ కొంచెం కొంచెంగా మనల్ని మనం మార్చుకోవడానికి ప్రయత్నించడం రక్షణ అనిపించుకోదు. మన నుండి మనం దృష్టి మళ్లించి యేసు వైపు చూచినప్పుడే నిజమైన రక్షణ లభిస్తుంది. మనం యేసు వైపు చూసినప్పుడు శిలువపై మన పాపాలన్నిటిని అంతం చేసిన ఆయనను చూస్తాం. మనం క్రమంగా పరిశుద్ధులకు మారడం ద్వారా రక్షించబడము. బదులుగా మనల్ని మనం చూడడం మానేసి యేసు వైపు దృష్టి సారించినప్పుడు ఆయన ఇప్పటికీ శిలువపై మనల్ని పరిశుద్ధులుగా చేశాడని గ్రహిస్తాము. కాబట్టి మన ఆలోచన నమ్మకుండా మన కోసం యేసు చేసిన పనిని మనం నమ్ముదాం. ఆమేన్.